ఈ స్టోరీ స్టార్ట్ అయ్యేది వచ్చేసి ముకోడా సుయేషి అనే ఒక వ్యక్తితో. తను వచ్చేసి జపాన్లో ఉండే ఒక ఆర్డినరీ సాలరీ మ్యాన్. సో సడన్ గా తనైతే వేరే ఊళ్ళకి సమన్ చేయబడతాడు. తనతో పాటు ఇంకా 3 మెంబర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకైతే చాలా స్పెషల్ ఎబిలిటీస్ అయితే ఉంటాయి. బట్ ముకోడా సుయేషికి అయితే ఓన్లీ ఆన్లైన్ గ్రోసరీ అనే స్కిల్ అయితే ఉంటుంది. సో అది తనకి చాలా యూజ్లెస్ గా అయితే అనిపిస్తుంది. సో అందువల్ల తను వరల్డ్ ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటాడు. అండ్ ఆ కింగ్డమ్ కూడా చాలా సస్పీషియస్ గా అనిపిస్తుంది తనకి. సో అందువల్ల స్మార్ట్ గా మాట్లాడి అక్కడి నుంచి కొంత గోల్డ్ తీసుకొని అయితే వచ్చేస్తాడు. సో తన అవుట్ఫిట్ అన్ని చేంజ్ చేసుకుంటాడు. సో తన ఫస్ట్ అడ్వెంచర్ వచ్చేసి ఒక మర్చెంట్ క్యారవాన్ అయితే ఉంటుంది. సో దాంట్లో ఉన్న ఒక మర్చెంట్తో కలిసి తనైతే ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఆ క్యారవాన్లో ఉన్న ఒక మర్చెంట్ వల్ల ముకోడాకి ఒక కింగ్డమ్ గురించి అయితే తెలుస్తుంది. సో అందువల్ల తను ఒక గిల్డ్కి వెళ్ళి ఇక్కడ తనకి సెక్యూరిటీ లాంటిది అయితే అరేంజ్ చేసుకుంటాడు. అంటే ఆ కింగ్డమ్కి సేఫ్గా రీచ్ అవ్వాలని. అఫ్ కోర్స్ దానికి మనీ కూడా పే చేశాడు అనుకోండి. అలా తను అరేంజ్ చేసుకున్న సెక్యూరిటీతో కలిసి సో తను ట్రావెలింగ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళైతే ఒక ఫారెస్ట్లో ఉన్నప్పుడు తన మీద మాన్స్టర్స్ అటాక్ చేస్తాయి. తనతో ఉన్న వాళ్ళు మాన్స్టర్స్ని డిఫీట్ చేస్తారు. సో ఇలా లంచ్ టైం అయితే అవుతుంది. ముకోడా వచ్చేసి శాండ్విచెస్ అయితే తయారు చేస్తాడు. వాటిని తిన్న వాళ్ళైతే హెవెన్లో ఉన్నట్టు ఫీల్ అయిపోతారు. అంటే అంత బాగుంటాయి వచ్చేసి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం ఇలాంటి ఫుడ్ అనేది తినడం. ఎందుకంటే వాళ్ళు అంతా రా అండ్ ఇంకా టేస్టీగా అయితే ఉండదు వాళ్ళు తినే ఫుడ్ వచ్చేసి. సో చాలా హ్యాపీగా అయితే ముకోడా చేసిన ఫుడ్ని తింటూ ఉంటారు. సో లంచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అండ్ వాళ్ళ జర్నీ స్టార్ట్ చేస్తారు. ఈసారి అలా వెళ్తూ ఉంటారు. మాన్స్టర్స్ అయితే అటాక్ చేస్తాయి. సో తనతో ఉన్న వాళ్ళు వాటిని చాలా ఈజీగానే డిఫీట్ చేస్తారు. అండ్ ఎలా అయితే నైట్ అయిపోతుంది. సో నైట్ అవ్వడంతో ముకోడా అయితే వేరే డిష్ తయారు చేయాలనుకుంటాడు. ఇది తిన్న వాళ్ళకి అసలు మాటలు ఉండవు. సో ఫాస్ట్గా అయితే తినేస్తారు. అంటే ఇంత టేస్టీ ఫుడ్ తినడం ఇదే వాళ్ళ లైఫ్లో ఫస్ట్ టైము. సో ఈ ఫుడ్ తిన్నాక వాళ్ళ స్టాట్స్ కూడా చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఇక్కడ జరుగుతున్నదంతా ఎవరో చూస్తూ ఉంటారు దాంకొని. ముకోడా అండ్ తన కంపానియన్స్ అయితే సో ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. అండ్ చాలా బాగా లేట్ అయిపోయి ఉంటుంది. సో అందువల్ల అక్కడ ఒక క్యాంప్ లాంటిది వేసుకొని సో అక్కడే ఇంకా స్టే చేయాలనుకుంటారు. సో అక్కడైతే ముకోడా మళ్ళీ తన ఆన్లైన్ గ్రోసరీ అయితే యూజ్ చేసి మీట్ వాటన్నిటిని కొంటాడు. సో ఇక్కడ మళ్ళీ వేరే డిష్ అయితే తయారు చేస్తాడు. సో సేమ్ ఇది తిన్నా కూడా వాళ్ళు అలానే ఫీల్ అవుతారు. అంటే ఫస్ట్ టైమే కదా వాళ్ళకి ఇలాంటి ఫుడ్ అనేది తినడం. అండ్ ముకోడా అది కాక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే తయారు చేస్తాడు. సో అలా వాళ్ళు తింటూ ఉండగా ముకోడా బ్యాక్ సైడ్ నుంచి ఒక పెద్ద జైంట్ షాడో అయితే ఉంటుంది. ఆ షాడోని చూసిన వాళ్ళకి అసలు మాటలు ఉండవు. ఏం జరిగిందా అని వెనకాలకి తిరిగి చూస్తే సో ఒక పెద్ద లెజెండరీ ఫెన్రిర్ అయితే ఉంటుంది అక్కడ. దాన్ని చూడగానే ముకోడాకి అసలు ఇంకా భయం వేసేస్తుంది. సో తనకి మాటలు కూడా రావు నోట్లో నుంచి. సో అక్కడికి వచ్చిన ముకోడా అయితే ఫెన్రిర్ చాలా సీరియస్గా నాకు అది ఇవ్వనైతే అంటుంది. సో తను అడిగేది ఫుడ్ కోసమైనా చూడండి ఎంత సీరియస్గా అడుగుతున్నాడో. సో ఇంకా చేసేది ఏం లేక భయంలో ఉన్న ముకోడా అయితే సో ఆ ఫెన్రిర్కి ఇచ్చేస్తాడు. అది తినగా నాకు ఇంకా కావాలని అయితే అంటుంది. సో ఇంకా ముకోడా ఏం చేస్తాడు, ఇంకా అలా తయారు చేస్తూ ఉంటాడు. సో చాలా చాలా అయితే తయారు చేయగా ఆ ఫెన్రిర్ అయితే ఫైనల్లీ సాటిస్ఫై అవుతుంది. సో సాటిస్ఫై అయ్యాక ఇంకా స్మార్ట్గా ఆలోచించి ముకోడాతో ఒక కాంట్రాక్ట్ ఫామ్ చేసుకోవాలనుకుంటుంది. బట్ ముకోడా అయితే ఒక ఫెన్రిర్ నా ఫెమిలియర్గా ఉంటే చాలా డేంజర్గా ఉంటుంది అని అయితే అనుకుంటాడు. బట్ ఫెన్రిర్ అయితే చాలా ఫోర్స్ మీద ముకోడాని ఇక్కడ ఫుల్గా భయపెట్టేసి ఒక కాంట్రాక్ట్ని ఫామ్ చేసుకుంటాడు. ఇక్కడితో వీళ్ళిద్దరు ఫెమిలియర్స్ అయితే అయిపోయారు. అండ్ ఈ వరల్డ్లో కరెన్సీ ఎలా ఉందో చూద్దాము. సో ఫస్ట్ ఐరన్ కాయిన్, తర్వాత కాపర్, తర్వాత సిల్వర్ అండ్ తర్వాత గోల్డ్, లార్జ్ గోల్డ్ అండ్ ప్లాటినం. సో ఇది ఈ ఇసకాయిలో ఉన్న కరెన్సీ. సో ముకోడా అండ్ ఆ ఫెన్రిర్ మధ్య ఒక కాంట్రాక్ట్ అయితే ఫామ్ అయిపోయి ఉంటుంది. సో అందువల్ల ముకోడా ఆ ఫెన్రిర్కి ఫెల్ అనే ఒక నేమ్ అయితే ఇస్తాడు. సో ఇంకా అలా వాళ్ళ జర్నీ అయితే కంటిన్యూ చేస్తారు. సో టౌన్ని ఆల్మోస్ట్ రీచ్ అవుతుండగా లంచ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటాడు ముకోడా. బట్ మీట్ అయితే ఉండదు. సో అందువల్ల ఫెల్ని మాన్స్టర్స్ని హంట్ చేసి తీసుకొనిరా, అప్పుడే మనకి లంచ్ ఉంటుంది అని అంటాడు. సో ఇంకా ఫెల్ చేసేది ఏం లేదని సో వెళ్ళి ఒక రాక్ బర్డ్ని అయితే హంట్ చేసుకొని వస్తాడు. అండ్ ముకోడా అయితే లంచ్ ప్రిపేర్ చేస్తాడు. లంచ్ కంప్లీట్ అయిపోయాక జర్నీ కంటిన్యూ చేస్తారు. ఫైనల్లీ వీనన్ కింగ్డమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఉంటారు. అక్కడ ఉన్న సోల్జర్స్ అందరూ ఫెల్ని చూసి చాలా భయపడిపోతారు. ఎందుకంటే అది ఒక లెజెండరీ ఫెన్రిర్ కాబట్టి అది అనుకుంటే ఆ కంట్రీని అక్కడికక్కడే నేలమట్టం చేసేయగలుగుతుంది. అందువల్ల ముకోడా అయితే వాళ్ళందరినీ ఒప్పిస్తాడు. సో ఫెల్ ఎవరిని ఏమండు, సో మీరు ఏమైనా చేస్తేనే తను మిమ్మల్ని అటాక్ చేస్తాడు అని చెప్పి సో వాళ్ళని ఎలానో కన్విన్స్ చేసి వాళ్ళైతే టౌన్ లోపలికి ఎంటర్ అవుతారు. సో వాళ్ళు టౌన్లోకి ఎంటర్ అయ్యారో లేదో అప్పుడే ఒకడైతే వచ్చేస్తాడు. అంటే ఫెల్ని యూజ్ చేసుకోవాలని అయితే వాడి ప్లాన్. మిమ్మల్ని కింగ్ మీట్ అవుతున్నాడు అని చెప్పి ముకోడాని తీసుకెళ్లాలని చూస్తాడు. బాగా నైస్గా అయితే మాట్లాడుతూ ఉంటాడు సోప్ వేసినట్టు. బట్ ఫెల్ అయితే ఒక మాస్ వార్నింగ్ ఇస్తాడు. తనకి మాట్లాడాలి అని లేదు కదా, మళ్ళీ ఎందుకు ఫోర్స్ చేస్తున్నావని. సో ఇంకా వాడిని భయపెట్టేసి అక్కడి నుంచి అయితే పంపించేస్తాడు. అండ్ ముకోడా కూడా తన కంపానియన్స్కి ఫైనల్లీ బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ముకోడా మర్చెంట్ గిల్డ్కి అయితే వెళ్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ముకోడాని చూసి షాక్ అయిపోతారు.
ఏంటి వీడు ఫెండర్ని వేసుకొస్తున్నాడు అని అయితే అనుకుంటారు. అండ్ ముకోడా అయితే మర్చెంట్ గిల్డ్లో ఫైనల్లీ తన గిల్ కార్డ్ని అయితే రెడీ చేసుకుంటాడు. సో గిల్ కార్డ్ తీసుకొని అక్కడ నుంచి వచ్చేస్తాడు. తను రెంట్ తీసుకున్న రూమ్కి అయితే వెళ్ళిపోతాడు. సో టుడే ఫాస్ట్గా డిన్నర్ రెడీ చేస్తాడు. చాలా టైప్ ఆఫ్ ఫ్లేవర్స్తో ఫుడ్ని తయారు చేస్తాడు. గార్లిక్ ఫ్లేవర్, ఆనియన్ ఫ్లేవర్ అండ్ ఇంకా టామరిన్ ఫ్లేవర్ ఇలాంటివి చాలా ఫ్లేవర్స్ అయితే యూజ్ చేస్తాడు. అండ్ మీట్ వచ్చేసి రాక్ బర్డ్ మీట్ని అయితే యూజ్ చేస్తాడు. వీటన్నిటిని యూజ్ చేసి ఫెల్కి ఒక మంచి ట్రీట్ అయితే ఇస్తాడు. తను మాత్రం రైస్ని కుక్ చేసుకొని తింటుంటాడు. అది చూసిన ఫెల్ ఏంటి నాకు ఇవ్వకుండా తినేస్తున్నాడు అని అయితే అనుకొని నాకు కూడా అది పెట్టానైతే అంటాడు. సో ఇంకా ముకోడా చేసేది ఏం లేక మళ్ళీ రైస్ అండ్ ఇంకా వాటిని తయారు చేసి ఫెల్కి అయితే ఇస్తాడు. సో ఫెల్ తినేసి సో ఇద్దరికి ఫుల్ అయితే అయిపోతుంది అండ్ వాళ్ళు మంచి స్లీప్ అయితే వేస్తారు. సో తను నిద్రపోయే ముందు మార్నింగ్ డిష్కి కావాల్సినవన్నీ ముందే రెడీ చేసుకుంటాడు. టుమారో అయితే అయిపోతుంది. సో ఈ రోజు వచ్చేసి ముకోడా అయితే తన దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్ని సెల్ చేయడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే గిల్డ్ దగ్గర ఉన్న వర్కర్ అయితే చూసి తనకైతే షాక్ అయిపోతుంది. అంటే ముకోడా తీసుకొచ్చిన ఐటమ్స్ అంత రేర్గా అయితే ఉంటాయి. అక్కడ తన గిల్డ్ మాస్టర్ని కూడా పిలుస్తుంది. సో వాళ్ళ గిల్డ్ మాస్టర్ అయితే వాటిని చూసి ఏంటి ఇంత రేర్ ఐటమ్స్ తీసుకొచ్చావు అని అయితే అనుకుని మంచి ప్రైజ్ అయితే ఇస్తాడు. సో తను తీసుకొచ్చినవి పెప్పర్ అండ్ ఇంకా సాల్ట్. తను వాటిని ఆన్లైన్లో అయితే కొన్నాడు. తను వాటిని కొన్నది ఓన్లీ 5 కాపర్ కాయిన్స్, బట్ ఇక్కడ వచ్చింది 17 గోల్డ్ కాయిన్స్. సో ఇలాగైతే ముకోడా చెయ్యాలనుకోడు. అంటే తన ఆన్లైన్ గ్రోసరీతో లో కాస్ట్కి కొని ఇక్కడ హై ప్రైస్కి అమ్మాలని అయితే తను అనుకోడు. తను న్యాచురల్ వేలోనే మనీ సంపాదించాలనుకుంటాడు. అందువల్ల అడ్వెంచర్ గిల్డ్కి వెళ్ళి అక్కడ కూడా రిజిస్టర్ చేసుకుంటాడు. తన ర్యాంక్ చాలా లోగా ఉంటుంది. అందువల్ల ఇంకేం చేయగలుగుతాడు చెప్పండి, హెబ్స్ కలెక్షన్ క్వెస్ట్ని అయితే యాక్సెప్ట్ చేస్తాడు. సో తన ఇంటికి అయితే తిరిగి వచ్చేస్తాడు. సో ఇంటికి వచ్చిన ముకోడా అయితే ఫెల్కి మంచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాడు. సో బ్రేక్ఫాస్ట్ తినగా అలా టుడే అయితే గడిచిపోతూ ఉంటుంది. అండ్ టుమారో ఫైనల్లీ క్వెస్ట్ని కంప్లీట్ చేయడానికి వెళ్తాడు. బట్ దానికి ముందుగా అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి సో ముకోడా అయితే ఫెల్తో నేను హెబ్స్ కలెక్ట్ చేస్తాను, నువ్వు ఇంతలోపు వెళ్ళి నీ హంటింగ్ అయితే కంప్లీట్ చేసుకుని రా అని అంటాడు. సో ముకోడా అయితే హెబ్స్ని అన్నిటిని అయితే కలెక్ట్ చేస్తాడు. ఇంకా టైం ఉండడంతో తను తినటానికి రెడీ చేస్తూ ఉంటాడు. బట్ ఈసారి మీట్ కాకుండా వేరేవి కుక్ చేస్తాడు, ఎందుకంటే మీట్ లేదు కాబట్టి. సో తను కుక్ చేసింది వచ్చేసి నూడిల్స్. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ దీంట్లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే యూజ్ చేస్తాడు. తినడం కంప్లీట్ అయ్యాక ఫెల్ వేరే మాన్స్టర్స్ని హంట్ చేసి ఉంటాడు. అందువల్ల వాటిని గ్యాదర్ చేయడానికి అక్కడికైతే వెళ్తారు. అండ్ అది చూసిన ముకోడాకైతే ఏం అర్థం కాదు, ఎందుకంటే అక్కడ చాలా మాన్స్టర్స్ అయితే ఉంటాయి. వీటన్నిటిని ఏం చేయాలి అనుకొని సో ప్రస్తుతానికి వాటన్నిటిని తన ఐటెం బాక్స్లో అయితే వేసేస్తాడు. సో వాటిని కలెక్ట్ చేశాక తిరిగి గిల్డ్కి అయితే వెళ్ళాలనుకుంటాడు. ఈసారి ముకోడా తనను నడవకుండా సో ఫెల్ మీద ట్రావెల్ చేయాలనుకుంటాడు. అండ్ ఫెల్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. అందువల్ల ముకోడాకి అసలు ఏమర్థం కాదు. దిగిపోయాక తనకి మొత్తం వామిటింగ్స్ అయితే అవుతాయి. అంత ఫాస్ట్గా అయితే వెళ్తాడు ఫెల్. అలానే తిప్పలు పడి గిల్డ్కి అయితే ఫైనల్లీ తిరిగి వచ్చేస్తాడు. సో అక్కడ తను కలెక్ట్ చేసిన హెడ్స్ అయితే ఇచ్చేస్తాడు. అవి ఇచ్చాక నా ఫెమిలియర్ ఇంకా మాన్స్టర్స్ని అయితే హంట్ చేశాడు అని చెప్పి వాటిని కూడా ఇవ్వాలి అని అనుకుంటాడు. సో ఫెల్ని చూశాక ఆ వర్కర్ ఫేస్ అయితే మారిపోతుంది, లైక్ చాలా క్యూట్గా అయితే మారిపోతుంది. మేబీ ఫెల్ అంటే ఇష్టమేమో తనకి. పక్కన ఇంకో వర్కర్ అయితే ఉంటాడు. సో ముకోడా తీసుకొచ్చినవి చాలా అయితే ఉంటాయి. అందువల్ల వాళ్ళు బ్యాక్ సైడ్కి అయితే వెళ్తారు. సో అక్కడ అవన్నీ ఇవ్వగానే సో చాలానే ఉన్నాయి. సో రేపు మార్నింగ్ అయితే రా అని అంటాడు ఆ వర్కరు. సో ముకోడా కూడా అలానే, బట్ నాకు ఈ రోజుకి ఒక మాన్స్టర్ అయితే కావాలి అని అంటాడు. సో అందువల్ల ఆర్క్ని అయితే రెడీ చేయగలుగుతాను అని ఆ వర్కర్ అంటాడు. బట్ ముకోడాకైతే ఆర్క్ నచ్చదు, ఎందుకంటే ఆర్క్స్ ఫ్యాంటసీస్లో మెయిన్ విలన్స్. అవి ఏమేం చేస్తాయో మనకైతే తెలిసిందే, మీకు తెలుసనే అనుకుంటున్నాను. ఇంక చేసేదేం లేక సో ఆర్క్ మీట్తోనే ఇంటికి వచ్చేస్తాడు. సో ఇంటికి వచ్చాక ఫెల్కి మంచి డిష్ అయితే తయారు చేస్తాడు. అండ్ అంతేకాకుండా మిగిలిపోయిన వాటికి ఇంకా మసాలా అయితే యాడ్ చేస్తాడు. సో 2 ఫ్లేవర్డ్ పోర్క్ విత్ మీట్ సాస్. సో ఇలాంటి ఒక డిష్ అయితే తయారు చేస్తాడు. మంచి డిన్నర్ని అయితే కంప్లీట్ చేసుకొని మార్నింగ్ అయిపోయి ఉంటుంది. గిల్డ్కి వెళ్తాడు తన మీట్ అండ్ ఇంకా మనీని కలెక్ట్ చేసుకోవాలి అని. సో తను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ మనీ అండ్ మీట్ అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ 202 గోల్డ్ కాయిన్స్ అయితే ఉంటాయి. అది విన్నాక షాక్ అయిపోతాడు ముకోడా, ఇంత మనీ వచ్చిందా అని. అండ్ అంతేకాకుండా ఏ ర్యాంక్ మాన్స్టర్స్లో ఉన్న మ్యాజిక్ స్టోన్స్ కూడా ఇస్తారు ముకోడాకి. సో అక్కడ ఉన్న వర్కర్తో కాసేపు మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ముకోడా డిసైడ్ అవుతాడు, మేబీ నాకు ఈ విలేజ్లో డేంజర్ ఉంటుంది, ఇంత మనీ సంపాదించాను కాబట్టి, అందువల్ల ఈవినింగ్ లోపు ఈ టౌన్ని వదిలేసి వెళ్ళిపోవాలని అయితే అనుకుంటాడు. సో అలానే వచ్చేస్తాడు. ఈవినింగ్ అయి ఉంటుంది కదా, ఒక దగ్గర అయితే ఆగుతారు. తినటానికి ఈసారి ముకోడా తను కుక్ చేయకుండా వేరే వాటిని ఆర్డర్ చేయాలనుకుంటాడు.
అంటే ఫిల్ ఇంత మనీ అని మాస్టర్స్ని తెచ్చాడు కదా, అందువల్ల తనకి ఒక ట్రీట్ ఇవ్వాలనుకుంటాడు. చాలా అయితే ఆర్డర్ చేస్తాడు. ఫిల్ చాలా హ్యాపీగా అన్నిటిని తినేస్తాడు. ఎందువల్ల ఫిల్ అయితే తనకు ఎనర్జీ ఫీల్ అయినట్టయితే ఉంటుంది. అందువల్ల ముకోడా తన స్టాట్స్ అయితే చెక్ చేస్తాడు. ఇక్కడ షాక్ అయిపోతాడు తను వచ్చేసి, ఎందుకంటే 50% స్టాట్స్ ఇంక్రీజ్ అయిపోయి ఉంటాయి. ఈ ఎనర్జీని వేస్ట్ చేసేది ఎందుకని ముకోడా మీద ఒక బ్యారియర్ని క్యాష్ చేసి హంటింగ్ అయితే వెళ్తాడు. ముకోడా కూడా స్లీప్లోకి వెళ్ళిపోతాడు. ఫిల్ అయితే చాలా మాస్టర్స్ని డిఫీట్ చేస్తాడు. చాలా అంటే చాలా ఉంటాయి. ఓర్క్ జనరల్, కిమేరా, డీరు ఇలాంటి చాలా మాస్టర్స్ని డిఫీట్ చేస్తాడు. మార్నింగ్ నిద్ర లేచిన ముకోడాకి ఏం అర్థం కాదు, ఎందుకంటే ఆ మాన్స్టర్స్ అన్నిటిని డిఫీట్ చేసి ముకోడా ముందుకు తీసుకొచ్చేస్తాడు ఫెల్. సో ఇక్కడ దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఫెల్కి ఇంకోసారి అలాంటి ఫుడ్ తినిపించకూడదు. తినిపించాము అంటే దేని మీదకైనా వెళ్ళిపోతాడు. సో ముకోడా అక్కడే డిసైడ్ అయిపోతాడు, ఇంకోసారి నీకు ఇలాంటివి అయితే నేను పెట్టనని అయితే అనుకునేస్తాడు. సో ఇంకా చేసేది ఏం లేక ఆ మాన్స్టర్స్ని కూడా తన ఐటమ్ బాక్స్లో అయితే వేసేసుకుంటాడు. సో వాళ్ళ జర్నీ అయితే కంటిన్యూ అవుతుంటుంది. ఒక చోట ఆగి సో ఫుడ్ తయారు చేసుకొని తింటారు. ముకోడా ఫెల్ని అడుగుతాడు, నువ్వు మ్యాజిక్ యూజ్ చేసి ఫైట్ చేస్తావు కదా అని అయితే అంటాడు. దానికి ఫెల్ ఎస్, బట్ సమ్టైమ్స్ నేను ఫ్యాంగ్స్ అని క్లాస్ని కూడా యూజ్ చేస్తాను అని అంటాడు. ముకోడా మ్యాజిక్ ఎలా యూజ్ చేయాలి అని అయితే అడుగుతాడు ఫెల్తో. జస్ట్ యూజ్ చేయి అదే వచ్చేస్తుంది అని అయితే అంటాడు. సో ఫెల్ లాంటి జీనియస్ అయితే అలానే చెప్తారు, బట్ ముకోడాకి ఏం అర్థం కాదు. ఏదో అనుకొని ఫైర్ బాల్ అని అయితే అంటాడు, బట్ అక్కడైతే ఏం రాదు. ఫుల్ ఎంబారస్మెంట్ తప్ప ఫెల్ అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని అయితే అంటుంది. అందువల్ల ఫెల్ అయితే నువ్వు ఇక్కడ నేర్చుకునేదాని బదులు ఫైట్లో నేర్చుకుంటే ఇంకా బాగా వస్తుందని అయితే అంటాడు. ముకోడాని ఫోర్స్ చేసి సో గాబ్లిన్స్ ఉండే ఒక విలేజ్లోకి తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తుంది. సో ఇంకా వేరే దారి లేక వాటితో అయితే ఫైట్ చేస్తాడు. తన బెస్ట్ ఎఫర్ట్స్ అయితే పెట్టి ఫైర్ బాల్ని యూజ్ చేసి కొన్ని గాబ్లిన్స్ని అయితే డిఫీట్ చేస్తాడు. అండ్ అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు, ఎందుకంటే తన మ్యాజిక్ మొత్తం అయిపోయి ఉంటుంది. సో ఫెల్ వచ్చి ఇంకా మిగతా అంతా క్లియర్ చేసి తనని వేరే ప్లేస్కి అయితే తీసుకెళ్ళిపోతాడు. ముకోడాకి అయితే స్పృహ వస్తుంది. ఇక్కడ ఫెల్ ఒక పెద్ద ప్లానే వేసుంటాడు. ఏంటంటే మ్యాజిక్ స్టోన్ ఉన్న గాబ్లిన్ అయితే చంపేసి ఆ మ్యాజిక్ స్టోన్ని ముకోడాకి ఇచ్చి, దీన్ని అమ్మితే నీకు మంచి మనీ వస్తుంది, సో నాకు మళ్ళీ లాస్ట్ నైట్ ఇచ్చిన ట్రీట్ ఇవ్వచ్చు కదా అని అయితే అనుబోతుంటాడు. ముకోడా అబ్జల్యూట్లీ నాట్ అని అయితే చెప్పేస్తాడు. నీకు ఇంకోసారి అలాంటిది తినిపించేది జరగదు అని అయితే అంటాడు. సో అలా అనడంతో ఫెల్ కూడా కాంప్రమైజ్ అయిపోయి సరే నువ్వు డిన్నర్కైనా రెడీ చేయని అంటాడు. సో ముకోడాకి అంత ఓపిక ఉండకపోవడంతో తనైతే ఆన్లైన్ గ్రోసరీ యూజ్ చేసి సో స్వీట్స్ అయితే కొంటాడు. సో ఫెల్ అయితే ఆ స్వీట్స్ వైపు అలానే చూస్తుంటాడు డౌట్గా, బాగుంటాయా బాగుండవా అని. బట్ టేస్ట్ చేసాక మాత్రం ఇంకా కావాలని అయితే అంటాడు. ఇది చూసిన ముకోడా అయితే ఫెల్తో నువ్వు ఎంత తింటున్నావు కదా, నీకు మేబీ డయాబెటీస్ వస్తుంది, సో జాగ్రత్తగా ఉండు అని అయితే అంటాడు. దానికి ఫెల్ నాకేం కాదు, ఎందుకంటే నా దగ్గర గాడెస్ ఏంజెల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, సో వాటి వల్ల నాకు ఎలాంటి ఇల్నెస్ వచ్చినా ఏం కాదు అని అయితే అంటాడు. దాన్ని విన్న ముకోడా అయితే చాలా అమేజింగ్గా ఫీల్ అయ్యి గట్టిగా గాడెస్ ఏంజెల్ నాకు కూడా నీ బ్లెస్సింగ్స్ ఇవ్వు అని అయితే అంటాడు. ఈ మాటలు నిజంగానే డివైన్ రియలంలో ఉన్న నిందిర్కైతే వినిపిస్తాయి. సో మార్నింగ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళైతే వాళ్ళ జర్నీలో వేరే టౌన్ని రీచ్ అయ్యి ఉంటారు. అక్కడ ఉన్న సోల్జర్స్ అందరినీ ఎలానో ఒప్పించి టౌన్లోకి అయితే ఎంటర్ అవుతారు. ఫెల్ని ఒక రూమ్లో ఉండమని తను మ్యాప్ని బై చేయడానికైతే వెళ్తాడు. సో టౌన్ అంతా సెర్చ్ చేస్తాడు, కానీ బట్ తనకి మ్యాప్ అయితే దొరకదు. ఇంకా చేసేదేం లేక తిరిగి వచ్చేస్తాడు. సో ఫెల్కి అయితే పోర్ట్ కట్లెట్ రెడీ చేస్తాడు. అండ్ ఇంకా మిగిలిన లెఫ్ట్ ఓవర్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా యూజ్ చేసి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ అయితే తయారు చేస్తాడు. ముకోడా మాత్రం రైస్ చేసుకొని వేరే డిష్ తయారు చేసుకుంటాడు. ఇది చూసిన ఫెల్ ఏంటది అంత టేస్టీగా ఉంది, నాకు కూడా ఇవ్వు అని అయితే ముకోడాని అడుగుతుంది. సో ప్రతిసారి ఇంతే, తనకు ఒకటి చేయిస్తే సో ఇది కావాలి ఇది కూడా కావాలని అయితే అంటాడు. సో ఇంకా చేసేదేం లేక ముకోడా తనకు కూడా రెడీ చేయిస్తాడు. సో వాళ్ళు అలా అయితే డిన్నర్ కంప్లీట్ చేసుకుంటారు. మార్నింగ్ అయిపోయి ఉంటుంది. ముకోడా మ్యాప్ కోసం ఒక బార్లోకి అయితే వెళ్తాడు, ఇక్కడ దొరుకుతుంది అని. సో అక్కడ ఉన్న ముగ్గురు అయితే ముకోడాని మోసం చేస్తారు. అంటే ఒక సిల్వర్ కాయిన్కి వచ్చే మ్యాప్ని ఒక గోల్డ్ కాయిన్కి అయితే అమ్మేస్తారు. ఇదంతా చూస్తున్న వాళ్ళు సో మొత్తం నవ్వుకుంటూ ఉంటారు. ముకోడాకి అయితే ఇక్కడ ఫుల్ ఎంబారస్మెంట్. సో ఇలా జరిగింది ఏంటని అయితే అనుకుంటాడు. అంటే కామన్ అనుకోండి ఇలాంటివి వేరే వరల్డ్లోకి తెలియకుండా వచ్చినప్పుడు. సో పరువు అయితే పోయింది మనోడిది అందరి ముందు. సో ఇంక చేసేది ఏం లేక మ్యాప్ దొరికింది కదా, దాన్ని తీసుకొని ఫెల్తో తన జర్నీ అయితే స్టార్ట్ చేస్తాడు. సో అలా వాళ్ళు ఈసారి ఒక లేక్ ఉండే ప్లేస్ దగ్గర అయితే ఆగుతారు. అండ్ వీళ్ళను గాడెస్ అయితే డివైన్ రియలంలో నుంచి చూస్తూ ఉంటుంది. న్యూ ప్లేస్కి వచ్చారు కదా, ఫెల్ తన లైట్నింగ్ యూజ్ చేసి అక్కడ ఉన్న చేపలన్నింటినీ ప్యారలైజ్ చేస్తుంటాడు. ముకోడా అయితే మంచి చేపల్ని తీసుకుంటాడు టునైట్ డిన్నర్కి. సో చాలా చేపలను అయితే గ్యాదర్ చేస్తాడు. సో వాటన్నిటితో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి చాలా డిషెస్ అయితే తయారు చేస్తాడు. అవన్నీ కంప్లీట్ చేసిన ఫెల్ ఇంకా కావాలని అంటాడు. అలా వాళ్ళిద్దరూ ఫుల్ అయ్యే వరకు తినేసి హ్యాపీగా ఉంటారు. ముకోడా అలా వాకింగ్కి అయితే వెళ్తున్నప్పుడు తన లెగ్కి ఒక స్లైమ్ అయితే తగులుతుంది. దాన్ని చూడగానే ఆ ముకోడాకి ఆ స్లైమ్ చాలా బాగా నచ్చేస్తుంది.
అంటే అంత క్యూట్గా ఉంటుంది ఆ స్లైము. అండ్ ఆ స్లైమ్ పుట్టి ఓన్లీ 3 days అయింది కాబట్టి ముకోడా దగ్గర ఉన్న స్టవ్ అండ్ ఇంకా ప్లేట్స్ని తినేయబోతుంటుంది. సో ముకోడా అయితే వాటిని తినేవ్వకుండా తనకి ట్రాష్ అయితే ఇస్తాడు. సో ఆ ట్రాష్ని తినేసిన స్లైమ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ముకోడాతో చాలా ఫ్రెండ్లీగా ఉండడంతో తనకు తెలియకుండానే వాళ్ళిద్దరి మధ్య ఒక కాంట్రాక్ట్ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఇప్పుడు తనతో పాటు 2 ఫ్యామిలియర్స్ అనమాట. సో మొత్తం 3 మన టీంలో. సో ఇలా ఇంకో ఫ్యామిలియర్తో అయితే ఆ రోజు గడిచిపోతుంది. మార్నింగ్ అయిపోయి ఉంటుంది. ముకోడా ఎర్త్ మ్యాజిక్ అయితే యూజ్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఫెల్ అయితే ముకోడాతో ఇంకోసారి రియల్ ఫైటింగ్ లో నేర్చుకుంటావు అని అంటాడు. దానికి ముకోడా బుద్ధున్నవాడు ఇంకోసారి అలా చెయ్యాలి అనుకోవడాన్ని అయితే అనేస్తాడు అక్కడ. సో టైం అయిపోవడంతో లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఆర్ట్ మీట్తో. చాలా డెలిషియస్గా ఉంటుంది. ఈసారి శివ్ కూడా తినమని ఇస్తాడు. ఆ మీట్ని చాలా హ్యాపీగా శివ్ అయితే తినేస్తూ ఉంటుంది. అండ్ తినగానే హ్యాపీనెస్తో ఇమోట్స్ అయితే వేస్తూ ఉంటాడు. అలా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ నైట్ అయితే అయిపోతుంది. ముకోడాకి ఐడియా వస్తుంది, ఇది శివ్ ఫస్ట్ టైం కదా, సో వేరే టైప్ ఆఫ్ ఫుడ్ తింటే బాగుంటుంది అని. సో అందువల్ల డోరా కేక్స్ అండ్ ఇంకా టీ అయితే రెడీ చేస్తాడు. అండ్ ఇవి ఫెల్ అండ్ శివ్ కూడా చాలా బాగా నచ్చుతాయి. అలా లంచ్ ప్లస్ డిన్నర్ కంప్లీట్ చేసి నిద్రపోతారు. మార్నింగ్ అయిపోయి ఉంటుంది. సో ఫెల్ ముకోడాని లేపి నీతో అర్జెంట్గా మాట్లాడాలి అని అంటాడు. సో మ్యాటర్ వచ్చేసి గాడెస్ నిండ్రు అయితే ముకోడాకి తన బ్లెస్సింగ్స్ ఇస్తాను, ఆఫరింగ్స్ గా అనదర్ ఓల్డ్ స్వీట్స్ కావాలి అని అయితే అంటుంది ఫెల్తో. ఇది విన్న ముకోడాకి ఏం అర్థం కాదు. గాడెస్ అయి ఉండి వేరే ఓల్డ్ ఫుడ్ కావాలా, అసలు తను ఏం చేస్తుంది అని అయితే అనుకుంటాడు. సో నిండ్రు అయితే ముకోడాకి మోడెస్ట్ బ్లెస్సింగ్స్ ఇస్తానని అంటుంది. అంటే ఈ బ్లెస్సింగ్స్ ఫెల్ దగ్గర ఉన్న వాటితో పోలిస్తే చాలా వీక్గా అయితే ఉంటుంది. సో ముకోడా అయితే నిండ్రుకి ఆఫరింగ్స్ పంపగానే తనకి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తుంది నిండ్రు. డివైన్ రియలంలో ఉన్న గాడెస్ అయితే ఫుల్ హ్యాపీస్, అసలు మాటలు ఉండవు తనకి. తన డ్రీమ్స్లో ఉన్న స్వీట్స్ ఫైనల్ తన కళ్ళ ముందు ఉంటాయి. అవి తినగానే తన హ్యాపీనెస్ ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే అంత టేస్టీగా ఉంటాయి. ఒక గాడెస్ అయింది ఒక చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ముకోడా మ్యాజిక్ పవర్ కూడా చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోయి ఉంటుంది. ఇంతకు ముందుతో పోలిస్తే చాలా బాగా మ్యాజిక్ యూజ్ చేయగలుగుతాడు. తను ప్రాక్టీస్ చేసి టైర్డ్ అయిపోయి ఉంటాడు. సో ఇంకా ఫుడ్ చేసేంత ఓపిక అయితే ఉండదు. సో అందువల్ల చాక్లెట్స్ అయితే ఆర్డర్ చేస్తాడు తన ఆన్లైన్ గ్రాసరీ యూజ్ చేసి. సో శివ్ అండ్ ఇంకా తను తినేసి చాలా హ్యాపీగా ఉంటారు. ఈ టైంలో ఫెల్ అయితే అక్కడికి వస్తాడు. తనకు అర్థమైపోతుంది నేను లేనప్పుడు వీళ్ళేదో తినేశారు అని. సో నాకు కూడా ఇవ్వండి అని అయితే అంటాడు. సో చేసేదేం లేక ముకోడా మళ్ళీ ఆర్డర్ చేసి ఫెల్ కి కూడా ఇస్తాడు. సో ఆ స్వీట్స్ ని అయితే మొత్తం తినేస్తాడు ఫెల్. ఇదైపోయాక డివైన్ రియలంలో నుంచి గాడెస్ మళ్ళీ వచ్చేస్తుంది. సో స్వీట్స్ కావాలి, మళ్ళీ ఆఫరింగ్స్ అయితే పంపించు అని అయితే అంటుంది. నాకు ఆ చాక్లెట్ కావాలి అని అంటుంది. సో ఫైనల్లీ తన ట్రూ కలర్స్ అనేవి బయట పెడుతుంది తను వచ్చేసి. ఇంకా చేసేదేం లేక నిండ్రు కూడా పంపించేస్తాడు. ఇలా అయితే తన లైఫ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఫెల్ అండ్ ఇంకా శివ్కి ఫుడ్ రెడీ చేయడం అండ్ గాడెస్ కి ఆఫరింగ్స్ పంపడం, సో జర్నీ అయితే కంటిన్యూ చేయడం, ఎలా అయితే ఉంటుంది తన లైఫ్. సో గైస్ ఇది ఓన్లీ పార్ట్ 1. సో పార్ట్ 2 చేయాలనుకుంటున్నాను. బట్ ఇంతసేపు వాయిస్ రికార్డ్ చేయాలంటే నా వల్ల అవ్వటం లేదు. సో నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు అందువల్ల. సో 2 partsగా అయితే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో 2 కంప్లీట్ అయ్యాక ఒక ఫుల్ మూవీ లాగా అయితే రిలీజ్ చేస్తాను. సో ఏమనుకోకండి. అండ్ ఈ సిరీస్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇప్పటి నుంచి నేను ఇలానే చేద్దాం అనుకుంటున్నాను. అంటే వీక్లీ ఒక 2-3 ఎపిసోడ్స్ చేసే బదులు సో ఫుల్గా ఓపిక తెచ్చుకొని ఒక ఫుల్ సిరీస్ చేసి అప్లోడ్ చేస్తే బాగుంటుంది కదా. సో అందువల్ల నేను కమ్యూనిటీ పోస్ట్లో రీక్యాప్ అని చెప్పాను, కానీ బట్ నేను దీంట్లో ఆల్మోస్ట్ ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని అయితే చూశాను. సో ఆల్మోస్ట్ చేశానని అనుకుంటున్నాను. ఈ యానిమే మొత్తం ఫుడ్ గురించి ఉంటుంది కాబట్టి కొన్ని సీన్స్ని అయితే స్కిప్ చేశాను. అంటే అవి అంత అవసరం కాదు. సో మీరు అవి చూస్తేనే ఫీల్ ఉంటుంది ఫుడ్ రెడీ చేసేవి. నేను చెప్తే అంతగా ఏం ఉండదు అందువల్ల. అండ్ నేను అనుకున్న దానికన్నా ఈ వీడియో చాలా షార్ట్గానే వచ్చింది. అంటే అట్లీస్ట్ 30 minutes అయినా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను ఒక పార్ట్. బట్ డ్యూరేషన్ చాలా తక్కువగా వచ్చింది. సో ఏమనుకోకండి. బట్ నెక్స్ట్ పార్ట్ అయితే చాలా ఎక్కువగా ఉండేటట్టు చూస్తాను. సో 2 కలిపితే ఒక 1 hour వచ్చేలాగా అయితే చేస్తాను. సో ఏమనుకోకండి. అండ్ వీడియో కన్నా నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మర్చిపోకుండా ఇలాంటి వీడియోస్ని. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో అయితే కలుద్దాం. పీస్.